హాయ్ హలో ఏంటి అని చూస్తున్నారా? చూసే ముందు పేజ్ ఫాలో చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ అందరు ఫాలో చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఏం లేదండి, వంకాయ పచ్చడి ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. వంకాయ పచ్చడి ఈ విధంగా చేస్తే అస్సలు వదిలిపెట్టుకొని తింటారు. చూడండి ఎలా చేయాలో. టమాటాలు, వంకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో గీ కానీ ఆయిల్ కానీ హీట్ అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి బాగా వేపుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం మనం టమాటా పీసులు వేసుకొని కొంచెం చింతపండు, పసుపు యాడ్ చేసుకొని బాగా అది కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్న వంకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని, ఇది యాక్చువల్లీ వంకాయ రోటి పచ్చడి అండి. నేను రోట్లో కాదు మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి, జీలకర్ర వేయించుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని ఒక సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఒక ట్రిప్ అట్లా మిక్సీ తిప్పేసుకొని ఇప్పుడు దాంట్లో టమాటో పీసెస్, వెల్లుల్లి వేసేసి మళ్ళీ అలా ఒకసారి కచ్చా పచ్చిగా మిక్సీ వేసుకోవాలి. మీకు కనుక రోలు దంచితే రోట్లో ఇంకా ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయ పీసెస్ కూడా కచ్చా పచ్చిగా వేసుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని ఒక రౌండ్ అట్లా జస్ట్ కచ్చా పచ్చిగా వేసుకోవాలి. అంతే. ఇంకా మనం ఇప్పుడు మళ్ళీ పోపు పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పోపు గింజలు అన్నీ వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని మనం దానిలో పచ్చడి వేసుకొని అలా కాసేపు ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా కనుక ఒకసారి ట్రై చేసుకొని మీరు తింటే కనుక మళ్ళీ ఇదే చేసుకుంటారు. ట్రై చేస్తారు కదా.